మహోత్సవాలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మనం హనుమకొండ సుబేదారులోని రెవెన్యూ కాలనీ రామాలయంలో ఉన్నాం. దాదాపు 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అత్యంత వైభవంగా రాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి రావడం అరుదు. తర్వాత జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే అధికారులు, నాయకులు ఇక్కడ అధికారికంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా ఆనవాయితీ. నిజానికి 4 దశాబ్దాలుగా కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు, ఏ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు, ఈ కమిటీ అధ్యక్షుడైన సాంబమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, చెప్పండి సార్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంటారు? సీతారామాంజనేయ స్వామి దేవాలయం రెవెన్యూ కాలనీ. మాకు కాలనీ ప్రెసిడెంట్ మురళీమోహన్, అడ్వకేట్. మేము గత 39 సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. 1985లో ఈ విగ్రహ ప్రతిష్ట ఏర్పడింది. తర్వాత ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారి మా తలంబ్రాలు సమర్పిస్తారు. కానీ ఈ రోజున అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయిండు. కావున ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు వారిని మేము ఇన్విటేషన్ ఇచ్చాం, వారు కూడా వచ్చిండు. వారును మా కమిటీ తరఫున మేము తలంబ్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఒక 4-5 వేల భక్తులకు మా కాలనీ నుండి దాతలు కొంతమంది సమీకరణ చేసినటువంటి అన్నదానం, ముఖ్యంగా అన్నదానము ఇప్పుడు ఇమ్మీడియట్ గా జరుగుతుంది. వాళ్ళందరికీ దాదాపు మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది. దానికి మేము కృతజ్ఞత